హైదరాబాద్ నుంచి అమరావతికి సచివాలయం తరలింపు ప్రక్రియలో గందరగోళం కొనసాగుతోంది. మార్గసూచి ఇప్పటికీ సిద్ధం కానందున ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 27కు తరలి వెళ్లాలనే ముహూర్తం సమీపిస్తున్నందున ప్రధాన అంశాలపై ఇంకా స్పష్టత రాలేదంటూ ఏపీ ఎన్జీఓలు ముఖ్యమంత్రిని కలిశారు. ఆగస్టు 31 వరకు సమయం కావాలని ఉద్యోగులు కోరగా ముఖ్యమంత్రి నుంచి మాత్రం సానుకూల హామీ లభించలేదు. హెచ్ఓడి ఉద్యోగుల తరలింపునకు ఓ ప్రత్యేక కమిటీని సర్కారు నియమించింది. ఇప్పటికే కొన్ని శాఖలు తరలింపు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం 5 భవనాల్లో 1వ నెంబర్ భవనం ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన విభాగాల కోసమని ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది. మిగిలిన భవనాల కేటాయింపుతో పాటు అవి ఎప్పటికి సిద్ధమవుతాయో స్పష్టంగా చెప్పాలని ఉద్యోగులు కోరుతున్నారు. తరలింపునకు సంబంధించిన మార్గసూచిని సాధారణ పరిపాలన, ఆర్థిక, ఆర్&బి, హోం వంటి ముఖ్య శాఖల సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. సర్కారు ఇంతవరకు మార్గసూచి ప్రకటించలేదు. సచివాలయం, హెచ్ఓడి ఉద్యోగుల తరలింపునకు సంబంధించి 10 మంది అధికారులతో ట్రాన్సిషన్ కమిటీ ఏర్పాటు చేశారు. జీఏడీ పొలిటికల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. కంప్యూటర్లు, ఫర్నిచర్, రికార్డులు తరలించేందుకు మరో 3 సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 23లోగా తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు. అయితే మార్గసూచి ఇంతవరకు ప్రకటించకపోవడంతో వెలగపూడి భవనాల్లో పనిచేసుకునే వాతావరణం కూడా లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు నేతృత్వంలో ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి తరలింపులో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ఆగస్టు 31 వరకు సమయం ఇస్తే బాగుంటుందని కోరారు. మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించేలా తాత్కాలిక హాస్టల్ వసతి కావాలని విజ్ఞప్తి చేశారు. శాఖాధిపతులు ఎవరైతే ఇవాళ విజయవాడ, గుంటూరులో కార్యాలయాలు చూసుకుంటున్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు మేము కోరాం. అయితే ముఖ్యమంత్రి గారు అలా చెప్తే అందరూ కూడా టైం ఎక్కువ తీసుకుంటారు, మరి దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు మేము 31/8/2016 అనే డెడ్ లైన్కి పెట్టండి సార్. ఈ లోపు అందరూ శాఖాధిపతులందరూ వచ్చే విధంగా మేము కూడా ఉద్యోగస్తులు చెప్తాం. అయితే మరి మీరు మీ ప్రయత్నం చేయండి. నేను కూడా సాధ్యమైనంత వరకు ఈ బిల్డింగ్స్ని రెంట్ క్లియర్ చేయడంలో అధికారులకు ఆలస్యం లేకుండా చేయమని చెప్పి నేను కూడా ఆదేశాన్ని చెప్పడం జరిగింది. ఈ నెల 27కు అమరావతిలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉద్యోగులకు సూచించారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కార్యాలయాల తరలింపునకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే అంశాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. కార్యాలయాలకు అవసరమైన భవనాలను తీసుకోవడం పూర్తయిందని, అందులో అంతర్గత పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. రికార్డుల తరలింపునకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేఈ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరానున్న ప్రభుత్వ శాఖల్లో తాము ముందున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రకటించింది. ఈ శాఖ కార్యకలాపాల్లో కీలక అంశమైన మీడియా ఇన్ఫర్మేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ MIMS పనులు జూన్ 1 నుంచే విజయవాడలో మొదలయ్యాయి. దీనిలో ఉదయం 4 గంటల నుంచి ఆ రోజు పత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణను 6 గంటలకల్లా ఫైల్గా రూపొందించి పరిశీలన కోసం ముఖ్యమంత్రి నివాసానికి పంపడం జరుగుతుంది. జూలై నుంచి పూర్తిస్థాయిలో సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యకలాపాలు విజయవాడ వెలగపూడి నుండి కార్యకలాపాలు సాగిస్తుందని ఆ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.